హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, గూగుల్ అధికారికంగా ఇటీవల ఏఐ ఆధారిత ఇమేజ్ జనరేషన్ మరియు ఎడిటింగ్ టూల్గా దేనిని ప్రారంభించింది? సమాధానం, నానో బనానా 2. నెక్స్ట్, ఇటీవల పాక్యోంగ్ విమానాశ్రయానికి ఏ స్వాతంత్ర సమరయోధుడి పేరు పెట్టబడుతుంది? సమాధానం, త్రిలోచన్ పోఖ్రెల్. నెక్స్ట్, ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన రైల్ టెక్ పాలసీ 2026 ప్రాథమికంగా దేనిపై దృష్టి పెడుతుంది? సమాధానం, రైల్వే రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం. నెక్స్ట్, దుర్బల పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి క్లైమేట్ రెసిలెన్స్ ఇనిషియేటివ్ కింద భారతదేశం మరియు ఏ దేశం ఇటీవల భాగస్వాములయ్యాయి? సమాధానం, జర్మనీ. నెక్స్ట్, బ్రాండ్ ఫైనాన్స్ టెక్నాలజీ 100-2026 నివేదిక ప్రకారం 2026లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ బ్రాండ్గా ఇటీవల ఏ కంపెనీ అవతరించింది? సమాధానం, ఎన్విడియా. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే దేశవ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ప్రాథమికంగా ఏ వ్యాధి నివారించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది? సమాధానం, గర్భాశయ క్యాన్సర్. నెక్స్ట్, జైసల్మేర్లోని పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఎల్సిహెచ్ ప్రచండ్లో ప్రయాణించిన తొలి భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించారు. ఎల్సిహెచ్ ప్రచండను ఏ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసింది? సమాధానం, హెచ్ఏఎల్. నెక్స్ట్, అధీకృత ఆధార్ కేంద్రాలను ప్రదర్శించడానికి యుఐడిఏఐ ఇటీవల ఏ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? సమాధానం, గూగుల్. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ సైన్స్ దినోత్సవం 2026 థీమ్ ఏమిటి? సమాధానం, ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. నెక్స్ట్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల జపాన్ యొక్క ఎస్ఎంబిసి మరియు ఎంయుఎఫ్జి బ్యాంక్ నుండి బాహ్య వాణిజ్య రుణాల ద్వారా ఎంత మొత్తాన్ని సేకరించింది? సమాధానం, $400 మిలియన్. నెక్స్ట్, భారతదేశం ఇటీవలే తన మొట్టమొదటి ఫలితాల ఆధారిత పర్యావరణ అవార్డు జీరో బహుమతిను ప్రారంభించింది. జీరో ప్రైజ్ కొరకు కేటాయించబడ్డ మొత్తం నగదు బహుమతి ఎంత? సమాధానం, 5 కోట్లు. నెక్స్ట్, ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్ ఇటీవల ఏ బహుళపక్ష సంస్థ నుండి $300 మిలియన్ రుణాన్ని పొందింది? సమాధానం, ఆసియా అభివృద్ధి బ్యాంకు. నెక్స్ట్, ఓపెన్ ఏఐ ఇటీవల భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ అరవింద్ కేసీని ఏ కీలక నాయకత్వ స్థానానికి నియమించింది? సమాధానం, చీఫ్ పీపుల్ ఆఫీసర్ సిపిఓ. నెక్స్ట్, ఇటీవల ఐక్యరాజ్య సమితి యుఎన్ ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ ప్యానల్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకు ఎవరు నియమితులయ్యారు? సమాధానం, బి రవీంద్రన్. నెక్స్ట్, అరుదైన వ్యాధి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన జరుపుకుంటారు? సమాధానం, ఫిబ్రవరి 28. నెక్స్ట్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటీవలే ఏ రాష్ట్రంలో భారతదేశపు మొట్టమొదటి స్టేట్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభించారు? సమాధానం, త్రిపుర. నెక్స్ట్, స్వదేశీ మైనింగ్ టెక్నాలజీలను మెరుగుపరచడానికి ఎన్ఎండిసి ఆర్అండ్డి సెంటర్ ఇటీవల ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సమాధానం, ఐఐటి హైదరాబాదు. నెక్స్ట్, ఇటీవలి గ్లోబల్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం భారతదేశపు యువకులు మానసిక ఆరోగ్యం పరంగా ఏ ర్యాంకును పొందారు? సమాధానం, 60వ ర్యాంకు. నెక్స్ట్, గ్లోబల్ రెసిడెన్స్ ఇండెక్స్ 2026లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? సమాధానం, గ్రీసు. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఏ ప్రాంతంలో సుమారు 20,000 కోట్ల పెట్టుబడితో ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ను ప్రారంభించారు? సమాధానం, సనంద్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.